పాటనే కావాలిరా బై అని అల్లు అర్జున్ అడిగాడో లేదో గానీ అరే టిల్లు నెక్స్ట్ పార్ట్ ఎప్పుడురా బై అంటూ జనాలు కనిపించినప్పుడల్లా అడుగుతూనే ఉన్నారు. పార్ట్ 3 పక్కా అని ఆల్రెడీ కన్ఫర్మ్ చేసిన మేకర్స్ ఇప్పుడు కెప్టెన్ కుర్చీని కూడా ఫిల్ చేసేశారు. టిల్లుని డీల్ చేయాలంటే మాక్సిమం ఎక్స్పీరియన్స్ ఉండి తీరాల్సిందే. ఏమంటారు? డీజే టిల్లు సినిమాని ఎన్నిసార్లు చూసినా ఫ్రెష్ గా అప్పుడే చూసినట్టు ఫీల్ అవుతున్నారు మూవీ లవర్స్. సిద్ధు జొన్నలగడ్డ చెప్పే మాటలు, ఆయన కామెడీ టైమింగ్, ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినిపించేలా హుషారుగా ఉండే పాటలు అన్నీ కలిసి సినిమాని మళ్లీ మళ్లీ చూడాలనిపించేంతలా హిట్ చేసేశాయి. టిల్లు విషయంలోనే కాదండోయ్, టిల్లు స్క్వేర్ మూవీ టైంలోనూ ఇవే వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా డైలాగులు, హీరో మేనరిజం, హీరోయిన్స్ ఎక్స్ప్రెషన్స్ ప్రతిదీ కూడా సినిమాకి ప్లస్ పాయింట్సే. అందుకే టిల్లు క్యూబ్ కోసం జనాలు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ సినిమాలు సెట్స్ మీద ఎన్ని ఉన్నా టిల్లు త్రీక్వెల్ ఎప్పుడుంటుందన్న ఆసక్తే ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని గమనించిన మేకర్స్ అస్సలైన అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. మ్యాడ్ స్క్వేర్ ని డీల్ చేసిన కళ్యాణ్ శంకర్ ని టిల్లు క్యూబ్ కి కెప్టెన్ గా అనౌన్స్ చేశారు ప్రొడ్యూసర్ నాగవంశీ. స్క్రీన్ మీద మ్యాడ్ మూవీ చేసిన సందడిని చూసిన వారు ఈ నెలలోనే మ్యాడ్ స్క్వేర్ ని విట్నెస్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఇప్పుడు టిల్లు ప్లస్ మ్యాడ్ కలిస్తే టిల్లు క్యూబ్ లో రచ్చే అంటూ ఖుషి అవుతున్నారు జనం. అల్లు అర్జున్ కి సంబంధించి చిన్న న్యూస్ లీక్ అయినా పెద్దగా సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీగా ఉంది అల్లు సైన్యం. అసలు ఆ మాటకొస్తే మా బాస్ గురించి మేం సెలబ్రేషన్స్ మొదలు పెట్టడానికి అకేషన్స్ తో పనే ఉందని అంటున్నారు. ఇందుకే ఇప్పుడు అకేషన్ ఉండి హల్చల్ చేస్తున్నారా లేకుంటే ఏదైనా లీక్ అందిందా? కమ్ ఆన్ లెట్స్ వాచ్. అది ట్రైలర్ అంటే ఆ మాత్రం మోత మోగిపోవాలి. అలా మోగింది కాబట్టే ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఆ సౌండ్ ని స్పష్టంగా రిజిస్టర్ చేసింది పుష్ప యూనిట్. ఫైర్ కాదు, వరల్డ్ ఫైర్ అంటూ తానే ఒక బ్రాండ్ గా ప్రూవ్ చేసుకున్నారు బన్నీ. ఇప్పుడు బన్నీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్న క్యూరియాసిటీ అందరిలోనూ కనిపిస్తోంది. ముందు త్రివిక్రమ్ సెట్స్ కి వెళ్తారా లేక అట్లీతో మొదలు పెడతారా అని పాన్ ఇండియా రేంజ్ లో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అట్లీ సంగతేమో కానీ త్రివిక్రమ్ సినిమా గురించి మాత్రం లేటెస్ట్ గా క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాని ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో షురూ చేయడానికి అంతా రెడీ చేస్తున్నారు. పక్కా స్క్రిప్ట్ తో పట్టాలెక్కాలన్నదే ముందు నుంచి బన్నీ నమ్ముతున్న థియరీ. సో గురూజీతో తాను చేయబోయే సినిమా విషయంలోనూ ఇదే ఫార్ములాని ఫాలో అవుతున్నారు ఐకాన్ స్టార్. రాసి పెట్టుకోండి, ఇప్పటిదాకా ఇలాంటి సినిమాని మీరు చూసి ఉండరు అంటూ ఆ మధ్య సినిమా మీద బీభత్సమైన హైప్ పెంచేశారు బన్నీవాసు. అప్పటి నుంచి ఈ సినిమా ఎలా ఉండబోతుందో అంటూ ఇష్టంగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికిప్పుడైతే కాదు కానీ 2025 సెకండ్ హాఫ్లో దీని గురించి ఒక క్లారిటీ రావడం మాత్రం పక్కా. ఎప్పుడూ యాక్టివ్గా ఉండే అమ్మాయి ఉన్నట్టుండి సైలెంట్ అయితే ఏంటా అని అనుకున్నారంతా. ఆ సైలెన్స్కి అప్పట్లో వెతికిన కారణాలకి ఇప్పుడు క్లారిటీ కనిపిస్తోంది. ఆ క్లారిటీకి కారణం కూడా ఆమె. ఇంతకీ ఆమె ఎవరు అంటున్నారా? ఆమె కాదు, అమ్మ. ఎస్, కియారా అద్వానీ త్వరలోనే అమ్మ కాబోతున్నారన్నది బాలీవుడ్లో వైరల్ అవుతున్న గుడ్ న్యూస్. గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదు కియారా అద్వానీ. ఎక్కడ టూర్లు పెట్టినా రామ్ చరణ్ తో పాటు అంజలి హాజరయ్యారు కానీ కియారా మాత్రం గాయబ్. అప్పుడే అందరూ ఈ విషయం గురించి మాట్లాడుకున్నారు. ప్రెగ్నెన్సీ వల్లే కియారా బయటకు రావట్లేదన్న మాట కూడా వైరల్ అయింది. గేమ్ చేంజర్ టైంలో కొంతమంది చెప్పిన జోస్యం ఇప్పుడు ఫలించింది. త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నానని అనౌన్స్ చేసింది సిద్ కియారా జోడీ. బేబీ సాక్స్లతో వాళ్లు షేర్ చేసిన పిక్ బాలీవుడ్ లో ఇన్స్టెంట్ గా వైరల్ అవుతోంది. షేర్ షా సమయంలో కలిశారు సిడ్ కియారా. అప్పట్నుంచే వీరిద్దరి మధ్య సంథింగ్ అంటూ వార్తలు గుప్పుమన్నాయి. చాన్నాళ్లు ఈ విషయాన్ని దాచిన ఈ జంట పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత కూడా కియారా సినిమాల్లో యాక్టివ్గానే ఉన్నారు. పెళ్లయ్యే నాటికే కియారా ప్రెగ్నెంట్ అన్న వార్తలు కూడా అప్పట్లో స్ప్రెడ్ అయ్యాయి. అంత తొందరేం లేదంటూ అప్పట్లో వాటికి చిరునవ్వుతోనే చెక్ పెట్టారు ఈ జంట. త్వరలోనే గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్గా ప్రెగ్నెన్సీ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. చేతిలో ఉన్న ప్రాజెక్టుల్ని కియారా కంప్లీట్ చేసేశారు. సో కొంతకాలం బ్రేక్ తీసుకుని బేబీ కాస్త సెటిల్ అయ్యాక మళ్లీ సినిమాల్లోకి రావాలనుకుంటున్నారట మిస్సెస్ సిడ్. వామ్మో, 2 పడవల మీద ప్రయాణమా? నా వల్ల కాదు బాబోయ్. అయినా అంత అవసరం ఏముంది? త్రికరణ శుద్ధిగా నేను ఒక్కచోటే ఉండదలుచుకున్నాను. నా మాటని కాదనకండి ప్లీజ్. ఈ డైలాగ్లో ఎవరివో మీకు ఈ పాటికే ఓ క్లారిటీ వచ్చేసి ఉంటుందిగా. ఎస్, ఈ మాటల్ని మళ్లీ చెబుతున్నది మరెవరో కాదు, దళపతి విజయ్. ఎక్కడో ఉంటూ ఇంకేదో చేస్తే ఎలా ఉంటుందోనని ట్రయల్స్ వేయడం నాకు నచ్చట్లేదు.
ఎక్కడుంటే అక్కడే ఉండాలి. మనసా వాచా కర్మణ అంటూ తను పాటించే సూత్రాన్ని ఓపెన్గా చెప్పేస్తున్నారు విజయ్. ఇప్పుడు నటిస్తున్న జననాయగన్ సినిమా తన కెరీర్లో లాస్ట్ సినిమా అంటూ పదే పదే క్లారిటీ ఇచ్చేస్తున్నారు దళపతి. విజయ్ హీరోగా ఇప్పుడు సెట్స్ మీదున్న సినిమా జననాయగన్. ఈ చిత్రంలోనే పూజా హెగ్డే ప్రియమణి నటిస్తున్నారు. ఈ సినిమా ఫైనల్ షూటింగ్ జరుగుతోంది. మరొక వైపు ఫుల్ టైం పాలిటిక్స్ కి షిఫ్ట్ అవుతున్నారు విజయ్. అందుకే నెక్స్ట్ వాట్ అంటే నో సినిమాని డిక్లేర్ చేస్తున్నారు. విజయ్ ఒప్పుకుంటే లియో సీక్వెల్ చేస్తానని ఎప్పట్నుంచో చెబుతున్నారు లోకేష్ కనగరాజ్. ఆ సినిమాకు ఓ కథ రాసుకుని టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. అయినా నా దగ్గరకు రావద్దు, నో వే అంటూ ఇప్పటికే చెప్పేశారు దళపతి. కనీసం ఖైదీ సీక్వెల్ కమ్ ప్రీక్వెల్లో అయినా లియో వాయిస్ వినిపిస్తుందన్న ఆశతో ఉన్నారు ఫ్యాన్స్. సో విజయ్ ఫర్దర్ గా సినిమాలో నటించకపోయినా ఇలా వాయిస్ ఓవర్స్ ఇవ్వడం, క్యారెక్టర్లకు ఇంట్రడక్షన్ చెప్పడం లాంటివైనా చేస్తారా, లేకుంటే వాటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టేస్తారా అనే డిస్కషన్ గట్టిగా జరుగుతోంది కోలీవుడ్లో. ఎప్పుడు, ఇంకెప్పుడు, ఇంకా ఎప్పుడు, ఏదో ఒకటి చెప్పేయండి గురు అంటూ ఆ హీరోలకి రిక్వెస్ట్లు పెడుతున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్న విషయం ఏంటో అంటారా? మరేదో కాదండి, రిలీజ్ డేట్ల విషయంలో క్లారిటీ ఇవ్వమని. ఫ్యాన్స్ కాదు, ఎవరైనా అడిగేది అదేగా. ఏమంటారు? సంక్రాంతిని మిస్ చేసుకున్న విశ్వంభర ఎక్కడ ఎప్పుడు ల్యాండ్ అవుతుందో సరిగ్గా చెప్పడం లేదన్నది మెగా కంప్లైంట్. ఈ సమ్మర్లో వస్తారా రారా అన్న డైలమా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సేమ్ మాటలు రాజాసాబ్ విషయంలోనూ వినిపిస్తున్నాయి. గ్రాఫిక్స్ వల్ల సినిమా రిలీజ్ వాయిదా పడుతుందన్న వార్తలు ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయాయి. అయితే ఆ వాయిదా ఎప్పటిదాకా అన్న విషయం చెప్పలేమంటున్నారు రెబల్ సైన్యం. మాస్ జాతర విషయంలోనూ వాయిదాల పర్వం స్పష్టమవుతూనే ఉంది. ఈ సమ్మర్కి వద్దామనుకున్న మాస్ మహారాజ్ ఇప్పుడు దసరాకి షిఫ్ట్ అవుతున్నారన్న టాక్ ఫిలిం నగర్లో బాగా వినిపిస్తోంది. ఎలాగైనా సరే ఈ సినిమాతో హిట్ కొట్టి తీరాలని ఫిక్స్ అయిపోయారు రవితేజ. అందుకే కాస్త సమయం తీసుకున్నా పర్వాలేదు, ప్రాజెక్ట్ మాత్రం పర్ఫెక్ట్ గా రావడం ముఖ్యం బిగిలు అంటున్నారట. పవన్ కళ్యాణ్ ఈ నెలలో హరిహర వీరమలతో పలకరిస్తారని ఇష్టంగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. చెప్పిన డేట్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినా షూటింగ్ బ్యాలెన్స్ ఉండిపోవడం, గ్రౌండ్ లెవెల్ ప్రమోషన్స్ ఇంకా షురూ కాకపోవడం ప్రేక్షకుల్ని డైలమాలో పడేస్తున్నాయి. అయినా మేకర్స్ కాన్ఫిడెన్స్ మాత్రం నమ్మకాన్ని కలిగిస్తోంది. హరిహర వీరమల్లు విషయంలో స్పష్టత వచ్చినా ఓజీ రిలీజ్ విషయంలో మాత్రం కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీని ఈ సమ్మర్కే రిలీజ్ చేస్తారు అన్న ప్రచారం జరిగింది. అయితే థియేటర్స్లోకి దూసుకొచ్చే డేట్ విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. అందుకే త్వరలోనే ఏదో ఒకటి చెప్పమని రిక్వెస్ట్లు పెడుతున్నారు అభిమానులు. బింబిసారను మించే హిట్ కోసం వెయిట్ చేస్తున్నామన్నది వారి మనసులో మాట. చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.